చట్టసభలు అంటే చర్చలు జరగాలి అని కోరుకుంటున్న అలాంటి వాళ్ళు. అది బీజేపీ అధికారంలో ఉన్నా లేకపోయినా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే. కానీ రచ్చ తప్పించి చర్చ కష్టమైపోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు. ఇవాళే లోక్సభ, రాజ్యసభకు సంబంధించిన సమావేశాలు. వెంటనే విపక్షాల నినాదాలు, అదే సందర్భంలో ఆ పైన అధికార పక్షం వాయిదాలు. ఇంతే. ఎన్ని రోజులు చేస్తారో తెలియదు. రోజు చర్చ జరగాల్సిన అంశాలు కాస్త చిట్ట చివరిలో ఓ 3 రోజులు 4 రోజులు అది ఎవరో తరిమినట్టుగా 3 గంటలు 4 గంటల చర్చలతోనే ముగిస్తారు. బాధ్యత మర్చిపోతున్నటువంటి వ్యవస్థ. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు చక్కగా ఒక్కొక్క అంశం మీద అవగాహన తెచ్చుకుని ఆ టాపిక్స్ని మాట్లాడితే ఓట్లు రావనుకుంటున్నారేమో, లేదా ప్రజలకు అంత జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం లేదనుకుంటున్నారేమో. కేవలం విపక్షం అంటే అరవడానికి, అధికార పక్షం అంటే ఆ అరిచే వాళ్ళని రెచ్చగొట్టడానికి మాత్రమే నడుస్తోంది. ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ కావాలంటున్నారు, అలాగే అమెరికా అధ్యక్షుడు ప్రకటన మీద చర్చ కావాలంటున్నారు, విమానాల కూల్చివేత మీద చర్చ కావాలంటున్నారు. అధికార పక్షం ఏం చేస్తూ ఉంటుంది, కూర్చుని చర్చ చేయొచ్చు కదా. ఈవెన్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో కూడా అదే నిర్ణయాలు తీసుకున్నారు కదా, ఇంకేం బాధ. కానీ అక్కడ నడిచేది కేవలం రచ్చ తప్పించి చర్చ జరగదు. రెండో పక్కన ఇంకా రకరకాలైన టాపిక్స్ తీసుకొస్తారు. 8 రకాల టాపిక్స్ చెప్పారు. 8 మీద చర్చిస్తూ ఉంటుంది ప్రభుత్వం. 1 గంటలో ఇది, 1 గంటలో అది నడుస్తుంది. ఇప్పుడు అర్జెంటుగా చించుకోవాల్సిన అవసరం ప్రతిపక్షానికి లేదు, అర్జెంటుగా దాన్ని వాయిదా వేయాల్సిన అవసరం అధికార పక్షానికి లేదు. వీళ్ళు అంటే వాళ్ళు చర్చిస్తారు, అయిపోయాక నీకు కావాల్సిన బిల్లులు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ అది కాదు కావాల్సింది. రోజు వాళ్ళు అరిచినట్టు బిల్డప్ చేసుకోవాలి, ఇక్కడ వీళ్ళు కంట్రోల్ చేసినట్టు బిల్డప్ చేసుకోవాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలుపుతున్నటువంటి దాంట్లో తిలాపాపం తలాపిడికడు అన్ని పార్టీలు కూడా.